హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్. ఈరోజు మనం స్క్రీన్ మీదకి రావడం గల కారణం ఏంటంటే ఒక అద్భుతమైన ప్రేమ సాంగ్ బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్లో మన మల్లాపూర్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ బిడ్డ రాకేష్ మనతో పాటు మన స్టూడియోలో కూడా రావడం జరిగింది. అంటే మనం ఆహ్వానించడం జరిగింది. ఇంత మంచి సాంగ్ను ఒక టీంతో మంచి రిలీజ్ చేయడం పట్ల మనం అతనికి సన్మానం చేద్దామని చెప్పేసి మన స్టూడియో పిలిపించడం జరిగింది. సో ఒకసారి ఇన్వైట్ చేద్దాం. ఈ సాంగ్ గురించి ఆయన మాటల్లో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే మామ, ఒక్కసారి రండి. మా ప్రేక్షకులకు కానీ అలాగే మీ అభిమానులకు కూడా మీరు ఏం చెప్తారో చెప్పండి. అలాగే మీరు వచ్చినందుకు, మీకు ఫస్ట్ టైం మా స్టూడియోకి వచ్చినందుకు మీకు మేము సన్మానం కూడా మా చిన్న సత్కారం అనుకోరి, ఓకేనా? అయితే ఈ బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్ పెట్టాలని అనిపించింది. ఎప్పుడు పెట్టాలనిపించింది? అసలు ఈ సాంగ్ రిలీజ్ చేద్దామన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలు ఈ సాంగ్ విన్నాక చాలా మంది నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అయితే చాలా వచ్చింది. ఈ సాంగ్ తీయడానికి అసలు ఎవరన్నా మీరు ఈ లవ్ ఫెయిల్యూర్ ఏదన్నా అంటే ఇటువంటి ఏమన్నా అనుభవించారా, లేదంటే ఎట్లాంటి మీ ఎక్స్ప్రెషన్స్ అంటే మీ అనుభవాలు మా ప్రేక్షకులతో పంచుకోండి ఒకసారి. ముందుగా ఎల్పి న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. పాట విని నన్ను ఇక్కడ వరకు ఇన్వైట్ చేసినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాను. సో నేను ముఖ్యంగా ఈ పాట ఉద్దేశం ఎట్లా వచ్చింది అనేది, ముందు నుంచి కూడా మనకు ఎట్లా అంటే యాక్టింగ్ మీద బాగా పిచ్చి పట్టు, ఏది చూసినా దాని మీద ఒక రీల్ చేయడము, వీడియోస్ చేయడం వల్ల మనలో ఒక టాలెంట్ ఉందని నాకు అనిపించిన తర్వాత, అది నన్ను గ్రహించిన నా తోటి ఫ్రెండ్ గడ్డం గంగాధర్ అని ఈ పాటకు డైరెక్షన్ వహించిండు. అతని ఆధ్వర్యంలో అతను మన మీద ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని పాట చేయడం జరిగింది. అతనే పాట రాయించి మంచి లిరిక్స్, భాస్కర్ మంగరాయ అని ఒక రచయిత భాస్కర్ మంగరాయ అని లిరికిస్ట్ ఆయన. అలాంటి ఇంతకుముందు చాలా పాటలు రాసినప్పటికీ మన పాటతో ఆయనకి ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎక్కిండని అనుకోవచ్చు. సో మ్యూజిక్ మిక్కీ మోహన్ గారు అందించారు దీనికి. సో డైరెక్షన్ వహించింది మాత్రం గడ్డం గంగాధర్ అన్న గారు. నా మీద చాలా హోప్స్ పెట్టుకొని నేనే ఇందులో ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఎన్ని ఆఫర్స్ వచ్చినా వాళ్ళకి ఆ పాటను ఇవ్వకుండా నా మీద ఈ పాట తీసి ఇంత ముందుకు తీసుకొచ్చిండు. ఈరోజు మీ అందరి ముందు ఉంది అంటే దానికి కారణం ముఖ్యంగా గడ్డం గంగాధర్ అన్న గారు. అండ్ చాలా మంది ఆదరించారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఒక 2 days అయితే అనుకుంటా ఇవాళ. అవునవును, దాదాపు ఒక 30,000 పైగానే వెళ్ళిపోయి సంపాదించుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అంటే నువ్వెంత అన్న వాళ్ళకి ఈ పాట ఇంత నేను చూపించుకోగలిగాను. ఇంకా ముందు చూస్తూ ఉన్న కొద్దీ పాట ముందుకు వెళ్తా ఉంది, అందరు చూస్తూ ఉన్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఎవరు కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ వైబ్ గా పాటను ఫీల్ అవుతున్నారు ఓన్ గా. ఒక్కసారి విన్నప్పుడు పాట ఒకలా ఉంది, రెండోసారి విన్నప్పుడు ఇంకోలా ఉంది, మూడోసారి విన్నప్పుడు ఇంకోలా అనిపించి. మీరు ప్రోమో విడుదల చేసేది? అవునవును, ప్రోమో విడుదల చేసేది సాంగ్ అంటే జస్ట్ ఒక 15 days 20 days 20 days ఇంచుమించు. కానీ ప్రోమో కూడా చాలా హై రేంజ్ వెళ్ళిపోయింది. అంటే ఈ సాంగ్ ఇంత ఉందా అనే అంత విధంగా చాలా వెళ్ళిపోయింది కదా. ప్రతి ఒక్కరు కూడా పాట ప్రోమో రిలీజ్ చేసినాం, ఫుల్ సాంగ్ ఎప్పుడు అని వెయిట్ చేసిరు. కొంతమంది అయితే కామెంట్లు అసలు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తావా, అసలు ఉందా, చేసినావా లేదన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిరు. సో వాళ్ళ కోసం మేము కొంచెం లేట్ అయినప్పటికీ కూడా, అనుకున్న డేట్ కాకపోయినా కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా లేట్ అయినప్పటికీ కూడా అందరికి కూడా మంచి ఫుటేజ్, మంచి అవుట్పుట్ అందించినామని సాంగ్ కూడా వినిపించే ప్రయత్నం తప్పకుండా బ్రదర్. ఎందుకంటే మా ప్రేక్షకులు కూడా ఒకసారి లిరిక్ అని మంచి మీనింగ్ ఉందండి. ఒకటే మనసాయ నీకు 2 ప్రేమలెందుకే, ఒకరికి ప్రాయమును పంచి ఒకరికి గాయమును చేసి, నిన్నే నమ్మిన వాడిని నిలువున ముంచి వదిలేతున్నావే ప్రేమ బంధము దించి అనే లిరిక్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచ్ అవుతుంది. ఇది సూపర్ ఉంది. ఆ పాట వింటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. సో ఈ ప్రేమను రాగాలు అంటే ఎట్లుండాలి, ఏం కథ అనేది ఈ సాంగ్ లో మంచిగా అయితే మన రాకేష్ గారు మన ముందరికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్ కూడా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తా ఉన్నాయి కానీ
సబ్స్క్రిప్షన్ అంటే తెలియదు. కొత్త కదా, సో సబ్స్క్రిప్షన్ కొద్దిగా తక్కువ ఉంది. సో సబ్స్క్రిప్షన్ వల్ల మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కనుక ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా వేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త కదా, సో మన కళాకారులను ప్రోత్సహించాలి. మళ్ళీ అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఇతను చాలా రీల్స్ చేస్తుండే, ఒక్కొక్క రీల్ చూస్తే నిజంగా చూస్తే ఎట్లా అంటే ఇదేంటి ఈయననేనా మొత్తం అన్నట్టుగా ఉంటుంది, అంత ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి చూస్తా ఉండండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాకేష్ గారు. అలాగే మీరు ఈ యొక్క ఇప్పుడు 2 days లో ఒక 30,000 దాటింది కదా, దాదాపు ఇది 1 million క్రాస్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం 10 days లోపల. ఓకేనా? అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు టీం అందరితో పాటు అమ్మాయిని ఎవరైతే మన పాటల మెయిన్ హీరోయిన్ గా చేసిన అనూజ బోయిన గారికి మీ ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తూ, అండ్ డిఓపి వరుణ్ భట్టు, అండ్ నెగిటివ్ రోల్ చేసిన కుమార్ ఐతం వాళ్ళందరికీ కూడా, అండ్ మేకప్ ఆర్టిస్ట్ ప్లస్ అందరికి కూడా మీ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, 1 million అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఎల్పీ న్యూస్ దగ్గరికి వచ్చి టీం అందరితో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ అంతవరకు రావాలని మీరు కూడా కోరుకోండి. తప్పకుండా ఈ పాటని సూటిగా చూడవే అనే సాంగ్ ని బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో ఉంటుంది. ఫుల్ సాంగ్ ని చూడండి, ఎక్కడ కూడా మీకు బోర్ రాదు, ఎక్కడ కూడా మీకు స్కిప్ అవ్వదు. కంప్లీట్ మీరు సాంగ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, ఆ ఫీల్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే లిరిక్స్ అట్లా ఉన్నాయి. కావున మీరు ప్రతి ఒక్కరికి పాటను షేర్ చేయండి, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా పంపించండి. థ్యాంక్ యూ రాకేష్ గారు. రైట్. ఓకే, అలాగే ఈ ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సాంగ్ 1 million దాటాలని చెప్పేసి మన ఎల్పీ న్యూస్ తరఫున కూడా మనం కోరుకోవడం జరుగుతుంది. అంతవరకు నమస్కారం.